విశ్వామిత్ర మహర్షి రాముని ఉద్దేశించి శ్రీ వ్యాసమహర్షి కుమారుడైన శుకుడు విషయంలో కూడా ఇటువంటిదే ఒకానొక సంఘటన జరిగింది. జనక మహారాజే బోధించబడిన తరువాతనే ఆత్మయందు విశ్రమించాడు అని సుఖమహర్షి వృత్తాంతాన్ని అతను చెప్పారు. సుఖమహర్షి జనకుని దగ్గరికి తను ఆత్మస్వరూపుడని తను గుర్తించాడు. తన చిరకాల విచారణతో సహజము సుందరము సత్యమైన ఆత్మస్థితి యొక్క ఆనందానుభవం గ్రహించాడు. కానీ అతనికి నిజంగా అది ఉందా లేదా అని జనక మహారాజు దగ్గరికి బయలుదేరాడు. అక్కడ మిథిలా నగర రాజు జనకుడు అతని ద్వారం వద్ద 7 రోజులు జనక మహారాజు అతన్ని కూర్చోపెట్టాడు. గర్వం అహంకారం ఏమీ లేకుండా ఆ సుఖమహర్షి అలాగే కూర్చున్నారు. తను ఏదో తపస్సు ధ్యానం చేసుకుంటాడు. మిగిలిన 7 రోజులు తన నగరంలో ఒక వసతి గృహం ఇచ్చి బస ఏర్పాటు చేశారు. ఇదంతా జనక మహారాజు ప్రాక్టికల్ టెస్ట్ చేస్తే అక్కడ కూడా 7 రోజులు గడిచిపోయింది. ఏనాడు పల్లెత్తి మాట కానీ ఏనాడు ఎవరికి మండం కానీ ఏమీ లేదు. అతని ధ్యానం, అతని తపస్సు, అతను ఆత్మను గుర్తించే పనిలోనే ఉన్నాడు అతను. నెక్స్ట్ ఫైనల్ టెస్ట్ అంతఃపురంలో అతనికి పిలిచి 7 రోజులు అతనికి విలాసవంతమైన గదిలో శుకునికి బస ఏర్పాటు చేసి మదముత్తులైన స్త్రీలు అతన్ని సేవించుటకు నియోగించబడ్డారు. శుకుడు ఆ అంతఃపురంలో కూడా స్థిరచిత్తుడై మౌనం వహించాడు. ఇది కూడా చివరికి జనక మహారాజుకి విషయాలు చేరాయి. సో జనక మహారాజు చాలా సంతోషపడి శుకుడు చాలా గొప్పవాడు అని చెప్పి, మహాత్మా మీరు ఈ భాగముల పట్ల, ఈ సర్వ దృశ్య వ్యవహారముల పట్ల ఇదంతా ఏమాత్రము సత్యము కాదని సుస్థిరమైన బుద్ధి కలిగి ఉన్నారని మీ ప్రవర్తనని నిరూపించారు. ఇక తేజోమయుడు ఆత్మయే మీరు అని జనకుడు నిర్ధారించాడు.